చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. బగారా రైస్లకు కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇప్పుడు మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. 1/2 kg మటన్ తీసుకున్నాండి. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకున్నా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, కొంచెం పసుపండి, వాటర్ వేసుకుంటున్నాండి. 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నా. ఉడికించుకుందామండి. మంచిగా మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకున్నాండి. ఉడికించుకుందాం మంచిగా. ఒక 6-7 విజిల్ వస్తే ఉడికిపోతుందండి. చూడండి, మటన్ అయితే పెట్టేసుకున్న కుక్కర్లో ఒక 6 విజిల్ వచ్చేదాకా ఉంచుకుందామండి. మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా, 2 టమాటాలు తీసుకున్నాండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం వీటిని. ముందే పొట్టు తీసేసి నేను కడుక్కొని పెట్టేసుకున్నా ఉల్లిపాయలు టమాటాలు. అయితే కట్ చేసేసుకుందామండి. పెద్ద సైజే కట్ చేసుకుందాము. ఇవి ఇప్పుడు ఇవి కొంచెం పెద్ద సైజే కట్ చేసుకుందామండి. ఇలాగా చూడండి, ఇలాగా కట్ చేసుకుందాం. టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకుందామండి. ఇవి కూడా ఇట్లా పెద్ద సైజే కట్ చేసుకుందాము. చూడండి, కట్ చేసుకున్న టమాటాలు కూడా అయిపోయినాయి. టమాటా ఉల్లిపాయ అయితే పెద్దగా కట్ చేసి పెట్టేసుకున్నాండి. ఇవి ఇప్పుడు ఆయిల్లో ఎంపుకుందాం. ఒక చిన్న బాండి పెట్టేసుకొని ఇప్పుడైతే జీలకర్ర వేసుకుందామండి. 1 స్పూను జీలకర్ర వేసుకున్న, ధనియాలండి, ఒక 5 ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి వేసుకున్నా, గరం మసాలా అండి, ఇలా మిరియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు మంచిగా వేపుకోవాలండి. కొంచెం మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. చూడండి, ఇవైతే కొంచెం వేగిపోయినాయండి. తీసేసుకుందాం ఒక మిక్సీలకు. బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి వేసేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి. ఇప్పుడు టమాటా వేసేసుకున్నాం. చూడండి, టమాటాలు కూడా వేసేసిన అవుతుంది. ఇప్పుడు కొన్ని గసాలు వేసుకుంటున్నాండి. గసాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా అవుతుందండి. మటన్ కర్రీలకు చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇక్కడ ఇవి ఉడికిపోతున్నాయి కదా, టమాటా ఉల్లిగడ్డ. ఇక్కడైతే మటను అవుతుందండి, విజిల్ వస్తున్నాయి. ఇది మెత్తగా మసాలా పట్టేసుకున్న దీంట్లోనే ఈ ఉల్లిపాయలు టమాటా వేసేసుకుందామండి. మెత్తని పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా కూడా చూడండి, గసగసాలు టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే పట్టేసినండి. చూడండి, మళ్ళీ ఒక కడాయి అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ వేసుకున్నామండి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఇక్కడ బగారాకు వేసుకుంటున్నాండి. చిన్న చిన్న ఆకులు 3 తీసుకున్నా. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నా. మంచిగా వేగేదాకా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటున్నాండి. ఇంతకుముందు మటన్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటున్నాను.
అంతా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి మెత్తగా ఉడికిపోయింది మటన్ అయితే. ఇందులో వేసేసుకుందాం. వాటర్తో సహా ఇందులోనే వేసేసుకుందామండి. చూడండి వాటర్తో సహా వేసిన, నేను మసాలా వేస్తాను కాబట్టి గ్రేవీ అయితే చిక్కగా అవుతుందండి. చూడండి కొంచెం ఉడికిపోయింది కదా, మసాలా వేసేసుకుందాం. దీంట్లో ఉల్లిపాయ, టమాటా, గసగసాలు ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక స్పూన్ వేసుకుందామండి, సరిపోతుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నా కదా, కొంచెమే కారం వేసుకుంటున్నా నేను. చూడండి ఇంత వేసుకుంటున్నా, కారం ఎక్కువ వేయట్లేదు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, నాకైతే సరిపోతుంది ఇంత. పుదీనా వేస్తుందండి. కొద్దిసేపు ఒక 5 minutes ఉడికించుకున్నామంటే అయిపోతుందండి మటన్ కర్రీ. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామండి. చూడండి మటన్ కర్రీ అయితే అవుతుంది. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా తింటారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడి తింటారు. మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి, ఏమేమి మసాలాలు వేసి వండుతారో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ఇప్పుడు గ్రేవీ అయితే దగ్గరకు వచ్చింది, కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నా అండి. ఆల్రెడీ నేను మసాలాలు వేసుకున్నా కదా, దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఏం చేసుకోవడమే అండి, అయిపోయింది మటన్ గ్రేవీ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. బగారా రైస్లకు కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. చూడండి గ్రేవీ అయితే చిక్కబడ్డది. ఇప్పుడు దించేసుకుందామండి.